హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరుకట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి. అందులోని 62వ కథ పెద్దరాణి చిన్నరాణి ఇప్పుడు చెప్పుకుందామండి. ఇక కథలోకి వెళ్దామా మరి. లవంగి ఒక రాచకన్య. చిరుత ప్రాయంలోనే తల్లిదండ్రుల్ని సకల వైభవాల్ని కోల్పోయింది. నమ్మకస్తుడైన సేవకుడొకడు దూరపు అడవిలో మున్యాశ్రమానికి చేర్చాడామని. ముని ఆమెను పెంచి పెద్ద చేశాడు. ఇప్పుడు ఆమె యుక్త వయసుకి వచ్చింది. ఒకసారి పాంచాల దేశపు రాజు విజయేంద్రుడు ఆ అడవిలో వేటకు వెళ్ళాడు. అలసట తీర్చుకునేందుకు ముని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ లవంగిని చూశాడు. తొలిచూపులోనే ఆయనకు ఆమెపై ప్రేమ పుట్టింది. లవంగికి కూడా విజయేంద్రుణ్ణి చూడగానే మనసులో ప్రేమ పుట్టుకొచ్చింది. వాళ్ళిద్దరూ ముని దీవెనతో అక్కడే దంపతులై రాజ్యానికి తిరిగి వచ్చారు. ఈ వార్త తెలియగానే పట్టపు రాణి మందారమాల హతాశురాలై మూర్ఛపోయింది. ఈ వైనం తెలిసి కూడా రాజు పెద్ద భార్యను సందర్శించడానికి వెళ్ళలేదు. ఆయన చిన్నరాణి తోడిదే లోకమన్నట్లు జీవించసాగాడు. భర్తను తన వైపు ఆకర్షించుకునేందుకు ఏం చేయాలో తెలియని మందారమాల దిగులుతో నానాటికి కృషించిపోసాగింది. అది గమనించిన ఆమె చెలికత్తె వందన ఎంతో బాధపడి, అమ్మా, మీ దిగులు మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అనారోగ్యంతో ఉంటే ప్రభువులు మీకు మరింత దూరం అవుతారు. నా మాట విని మీరు ఎప్పటిలాగే ఉత్సాహంగా ఉండండి అని కోరింది. మనసు నిండా పుట్టెడు దిగులుంటే ఉత్సాహంగా ఎలా ఉంటాను? ప్రభువులు తిరిగి నా చెంతకు చేరే వరకు నా దిగులు పోదు అంది మందారమాల. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రభువులకు చిన్నరాణిపై మోజు తీరిపోయాక తిరిగి మీ వద్దకే వస్తారు అని వందన ఆమెకు ధైర్యం చెప్పింది. కానీ మందారమాలకు నమ్మకం కుదరలేదు. నా మీద మోజు తీరే కదా ప్రభువులు ఆమెను పెళ్లి చేసుకున్నారు. లవంగి వయసులో నాకంటే చిన్నది. అందంలో నేను తనతో పోటీ పడగలనా? నువ్వన్నది జరిగే మాట కాదు అన్నది పట్టపురాణి మందారమాల. అమ్మా, ఆకర్షణకు అందం ఒక్కటే ప్రధానం కాదు. చిన్నరాణి ప్రభువును అందంతో సాధించింది. మీరు ఆయన్నో సాధించడానికి అందాన్ని మించిన మంచితనం ఉపయోగించండి. మీరు అనుమతిస్తే మీ మంచితనం అందరికీ తెలిసేలా నేను చేయగలను అంది వందన. ప్రభువుని నా చెంతకు రప్పిస్తానంటే అనుమతి ఇవ్వనా? నీ ఇష్టం వచ్చింది చేయి అంది మందారమాల. వారం రోజులు గడిచాయి. ఉన్నట్లుండి విజయేంద్రుడికి ఎక్కడికెళ్ళినా పట్టపురాణి మందారమాల గురించిన పొగడ్తలే వినిపించసాగాయి. ఉద్యానవనానికి వెడితే అక్కడ చెలికత్తెలు తమలో తాము మందారమాల మంచితనం గురించి మాట్లాడుకునేవారు. వంటశాలకు వెడితే అక్కడ వంటవాళ్ళు ఆమె మంచితనం గురించి మాట్లాడుకునేవారు. రహస్యంగా సైనికులను గమనిస్తున్నప్పుడు అక్కడ కూడా వారిలో కొందరు మందారమాల మంచితనం గురించే మాట్లాడుకున్నారు. చివరకు రాజు మారువేషంలో నగర సంచారానికి వెడితే చాలామంది పౌరులు మందారమాల మంచితనం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంత మంచి రాణిని ఇన్నాళ్లుగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశానే అని రాజుకి చాలా బాధ కలిగింది. ఆమెను చూడవస్తున్నట్లు ఒకరోజు పట్టపురానికి కబురు పెట్టాడు. తన ఆరోగ్యం బాగోలేదని ఆమె బదులు పంపితే వెంటనే అంతఃపురంలోని ఆమె శయన మందిరానికి నేరుగా వెళ్ళాడు. పెద్ద రాణిని కలుసుకుని, రాణి, నీ ఆరోగ్యం సరిగా లేదని తెలిసి ఉండబట్టలేక వెంటనే చూడవచ్చాను. అయినా మన కొలువులో ఘనవైద్యులున్నారు కదా, ఇంతకాలం ఎందుకు ఉపేక్షించావు అని ఆప్యాయంగా అడిగాడు. నాది వైద్యానికి లొంగే జబ్బు కాదు. తమరు నన్ను మరచి అంతఃపురానికి రావడం మానుకోవడం వల్ల కలిగిన మనోవ్యాధి ఇది. ఇప్పుడు తమరు వచ్చారు, నాకిక ఏ వైద్యం అవసరం లేదు అని మందారమాల కంటతడి పెట్టుకుంది. విజయేంద్రుడికి ఆమెపై జాలి కలిగింది. తన ప్రేమను ప్రకటించుకోవడం కోసం కొన్నాళ్ళు అన్ని పనులు మానుకుని ఆమె తోడిదే లోకమన్నట్లు అక్కడే ఉండిపోయాడు. దాంతో చిన్నరాణి లవంగిలో దిగులు మొదలైంది. లవంగి చెలికత్తె సుందరి ఆమెను ఓదార్చుతూ, అమ్మా, ప్రభువు వివాహితుడని తెలిసే కదా మీరు ఆయనను పెళ్లి చేసుకున్నారు. అయినా ఆయన కొంతకాలం పెద్దరాణిని వదిలి మీ వద్దనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ పెద్దరాణి వద్దకు వెళ్లారని దిగులెందుకు? ఏదో ఒక రోజున ప్రభువులు మళ్ళీ తప్పక తిరిగి మీ వద్దకు రాగలరు అంది. నా దిగులు ప్రభువులు పెద్దరాణి వద్ద ఉన్నారని కాదు. నేను ఆమె కంటే వయసులో చిన్నదాన్ని, అందగత్తెని. ప్రభువుల వారు ఇప్పుడే నన్ను మరచిపోయి ఆమె దగ్గర ఉండిపోయారంటే ఇక మున్ముందు నేను వారిని ఎలా ఆకట్టుకోగలను
అని వాపోయింది లవంగి. ప్రభువుల వారి ప్రేమ గాలివాటం. పెద్ద వయసులోని మందారమాలే ప్రభువులని ఆకట్టుకోగలేనిది చిన్న వయసులో ఉన్న మీరెందుకు తిరిగి ఆయన్ను ఆకట్టుకోలేరు? అనవసరంగా దిగులు పడకండి అంది సుందరి. దిగులు పడకుండా ఎలా? ప్రభువును నా నుంచి తన దగ్గరకు రప్పించుకునేందుకు ఆ పెద్దరాణి ఏదో చేసి ఉంటుంది. ఆమె ఏం చేసిందో తెలుసుకునే వరకు నాకు ఈ దిగులు తప్పదు అంది లవంగి. సుందరికి విషయం అర్థమైంది. ఆమె పెద్దరాణి అంతఃపురంలో తన చారుల్ని నియమించి అసలు విషయం తెలుసుకుంది. లవంగితో, పెద్దరాణి మంచితనంతో ప్రభువును జయించింది. మీకు మంచితనంతో పాటు అందం కూడా తోడుగా ఉంది. కాబట్టి ప్రభువుని మళ్ళీ మీ వద్దకు రప్పించడం చాలా సులభం. మీరు అనుమతిస్తే నేను ఆ ప్రయత్నంలో ఉంటాను అంది. ప్రభువును నా చెంతకు రప్పిస్తానంటే అనుమతి ఇవ్వనా? నీ ఇష్టం వచ్చింది చెయ్యి అంది లవంగి. ఇది జరిగిన వారం రోజులకు విజయేంద్రుడికి ఎక్కడికెళ్ళినా లవంగి గురించిన పొగడ్తలే వినిపించసాగాయి. గతంలో మందారమాల గురించి ఎక్కడెక్కడ ఎలాంటివి విన్నాడో లవంగి విషయంలోనూ అలాంటి పొగడ్తలే వినపడ్డంతో రాజుకి అనుమానం కలిగింది. ఆయన లవంగి చెలికత్తె అయిన సుందరిని పిలిచి, నీ రాణి గురించి దేశంలో తెగ పొగడ్తలు వింటున్నాను, అవన్నీ నిజమేనా అని అడిగాడు. నిజానిజాలు ప్రభువుల కంటే నాకెక్కువ తెలుస్తాయా అని తప్పించుకోబోయింది సుందరి. రాజు ఆమెను వదిలిపెట్టకుండా, నా అనుమానం అది కాదు, కొత్త మోజులో లవంగి వద్ద ఉన్నప్పుడు ఆమె గురించి ఎక్కడా ఇలాంటి పొగడ్తలు వినలేదు అన్నాడు అనుమానంగా. ప్రభు, తమ వంటి అసామాన్యుల్ని ఆకర్షించే అందం సామాన్యమైనది కానేరదు. మంచితనం లేని మనిషి ముఖాన అందం రాణించదు. కాబట్టి తమ రాణులిద్దరూ అందమైనవారు, మంచివారు. తమరు దగ్గర ఉన్నప్పుడు అందంతో తమని అలరిస్తారు. తమరు దగ్గర లేనప్పుడు ప్రజల్ని మంచితనంతో మెప్పిస్తారు. మరిప్పుడు తమరు పెద్దరాణి మోజులో పడి తన వైపు బొత్తిగా చూడకపోతే చిన్నరాణి నిరసన తెలిపిందా? అందుకు బదులుగా మంచి పనులు చేసి ప్రజల్లో పేరు తెచ్చుకుంటోంది. ఆ పొగడ్తలే తమరి దాకా వచ్చినట్లున్నాయి అని చమత్కారంగా బదులిచ్చింది సుందరి. ఆ సమాధానానికి ఎంతో సంతోషించాడు రాజు. అప్పటి నుంచి తాను ఒక్కరాని వద్దనే కలకాలం ఉండిపోకుండా రోజు విడిచి రోజు రాణులిద్దరితోనూ గడపసాగాడు. ఈ పరిణామం రాణులిద్దరికీ నచ్చింది. కానీ వారిద్దరికీ కూడా రాజు తిరిగి మళ్ళీ తమకు దూరమైపోతాడేమోనన్న బెంగ మనసులో ఉండిపోయింది. అందువల్ల వారిలో మునుపటి ఉత్సాహం లేదు. ఈ విషయం గమనించిన వందన, సుందరి తమ తమ రాణుల్ని కలుసుకుని, అమ్మా, మీకేం భయం లేదు. ప్రజల్లో మీకెంతో మంచి పేరుంది. అది ఉన్నంతకాలం ప్రభువు ఆదరించడన్న దిగులు మీకు అనవసరం అని ధైర్యం చెప్పారు. అయితే ప్రజల కోసం తాము ప్రత్యేకంగా చేసిందేమీ లేదని రాణులకు తెలుసు. అందువల్ల ప్రజల్లో తమకు మంచి పేరున్నదంటే వాళ్లకు నమ్మకం కుదరలేదు. రాణులకు నమ్మకం కలిగించడానికి చెలికత్తెలు వాళ్ళని రహస్యంగా నగర సంచారానికి తీసుకువెళ్లారు. ఎక్కడికి వెళ్ళినా రాణులకు ప్రజలు తమ మంచితనాన్ని పొగడ్డమే వినిపించింది. ఆ పొగడ్తలు వింటుంటే వాళ్ళకి ఎంతో సంతోషం కలిగింది. సవతులైన కారణాన రాణులిద్దరికీ ఒకరితో ఒకరికి గట్టి పోటీ. ఒకరికంటే ఒకరు తామే అధికులమని రుజువు చేసుకోవాలని తాపత్రయం. రాజు ఇద్దరికీ ప్రేమను సమానంగా పంచుతున్నాడు. కాబట్టి ఆ విషయంలో ఇద్దరూ సమానులే. ఇక ప్రజాభిమానంలో ఎవరు ఎక్కువో తేల్చుకోవాలి. అందుకోసం ఇద్దరూ కలిసి జనం మధ్యకు వెళ్ళి ప్రజలలో తమకున్న పేరు ప్రఖ్యాతులను పరస్పరం వినిపించుకోవాలనుకున్నారు. అందుకని ఒకరినొకరు పిలవడానికి ఒకే సమయంలో తమ తమ అంతఃపుర మందిరాల నుంచి బయలుదేరి సగం దారిలో ఒకరికొకరు ఎదురై ఆగిపోయారు. చిన్నరాణి, నిన్ను నా ఇంటికి పిలవాలని బయలుదేరాను అంది మందారమాల. పెద్దరాణి, నిన్ను నా ఇంటికి పిలవాలని నేను వస్తున్నాను అంది లవంగి. నేను పెద్దదాన్ని, ముందు నీవు నా ఆహ్వానం మన్నించి నాతో నా ఇంటికి రావాలి అంది మందారమాల. మంచివాళ్లు పెద్దరికాన్ని మన్నిస్తారు, కాబట్టి నేను నీతో వస్తున్నాను అంటూ లవంగి మందారమాలతో కలిసి ఆమె మందిరం వైపు నడిచింది. ఇద్దరు రాణులు మందారమాల అంతఃపురంలో సుఖాసీనులైనారు. మందారమాల లవంగితో, సామాన్య గృహిణికి భర్త ఆదరణే విలువనిస్తుంది. ఒక దేశానికి మహారాణులమైన మన వంటి వారికి మాత్రం భర్త ఆదరణతో పాటు ప్రజల అభిమానం కూడా ఉండాలి. ఇంతవరకు నీకు భర్త ఆదరణ మాత్రమే లభించింది. ఎంతగానో ప్రజల అభిమానం పొందిన నేను నీకు ఒక మహారాణి ఎలా ఉండాలో విధులు తెలుపాలని అనుకుంటున్నాను అన్నది. ఈ మాటలకు లవంగి రవ్వంత కూడా చలించలేదు.
అక్క, వయసులో నాకంటే పెద్దదానివి కాబట్టి అందంలో నాకంటే ఓ వన్నె తక్కువైతే అది సహజం. కానీ ప్రజాభిమానంలో నాకంటే తక్కువైన నీకు రాణి విధులు నాకు తెలిపే అర్హత ఉన్నదంటావా అన్నది. ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారో తెలిస్తే నీకీ అనుమానం వచ్చేది కాదు అంటూ మందారమాల తన గురించి పలుచోట్ల తను విన్న పొగడ్తలన్నీ చెప్పింది. నువ్వన్న పొగడ్తలన్నీ నిజమే, కానీ అవి నీ గురించి కాదు, నా గురించి అని లవంగి మందారమాలను సరిచేసింది. ఇలా నువ్వు నేను అనుకోవడం ఎందుకు? ప్రజలు నిజంగా ఎవరిని పొగుడుతున్నారో తెలుసుకునేందుకు మనమిద్దరం కలిసి ప్రజల మధ్యకు వెడదాం అంది మందారమాల. ప్రజలు అభిమానించేది తనని మాత్రమేనని ఆమెకి గట్టి నమ్మకం. లవంగికి కూడా ప్రజలు తనని మాత్రమే ఎక్కువ అభిమానిస్తున్నారని నమ్మకం. అందుకని ఆమె పెద్దరాణి సూచనకు అంగీకరించింది. అలా ఒకరోజు ఇద్దరూ కూడబలుకుని ఎవరికీ చెప్పకుండా, ఎవరికీ తెలియకుండా మారువేషాల్లో నగర సంచారానికి బయలుదేరారు. ఆ సంచారంలో రాణులిద్దరికీ ఊహకందని కొత్త విషయం తెలిసింది. అసలు జనం ఎవరు ఏ రాణి గురించి మాట్లాడుకోవడం లేదు. చాలామందికి రాణుల పేర్లే తెలియవు. ఎవరినైనా ప్రత్యేకించి రాణుల మంచితనం గురించి అడిగితే రాణి మంచిదైతే మనకెందుకు, చెడ్డదైతే మనకెందుకు అన్నారే తప్ప పట్టించుకోలేదు. రాణులిద్దరూ అంతఃపురానికి తిరిగి వెళ్ళాక చెలికత్తెలిద్దరినీ తమ సముఖానికి పిలిచి జరిగింది చెప్పి సంజాయిషి అడిగారు. ఏమోనమ్మా, మాకేం తెలియదు అంటూ వాళ్ళు తప్పించుకోజూశారు. కానీ రాణులు వాళ్ళని వదల్లేదు. ఒక్కసారిగా ప్రజల్లో అంత మార్పు ఎందుకొచ్చింది? ఉత్తప్పుడు వారికి మా గురించిన ఆలోచనే లేదు. మీరు కావాలనుకున్నప్పుడు మాత్రమే ప్రజలు మమ్మల్ని పొగుడుతున్నారు. అంటే అందుకు మీరే ఏదో చేశారు, అదేమిటో చెప్పండి అని రాణులు వాళ్ళని నిలదీశారు. ఈ ఆరోపణలకు భయపడిన చెలికత్తెలు, ఇందులో మేం చేసిన తప్పేం లేదమ్మా. ఒకప్పుడు రాజును మెప్పించడానికి మీ అనుమతి తీసుకున్నాం కదా. ఆ ప్రకారం ముందుగా కొంతమంది మనుషులకి డబ్బిచ్చి వాళ్ళ చేత మీ గురించి మంచిగా చెప్పించాం. అలా ఏర్పాటు చేసుకున్న చోట్లకే మిమ్మల్ని తీసుకువెళ్ళాం అని నిజం చెప్పేశారు. ముందుగా ఏర్పాట్లు చేసుకోకపోతే ఏ రాణిని ప్రజలు పొగడరా అని అడిగింది లవంగి. ఎందుకు పొగడరు? ఏ రాణి తన అంతఃపురంతో పాటు తన ప్రజల గురించి కూడా ఆలోచించి వారి మేలు కోసం ఏదైనా చేస్తుందో ఆ రాణినే ప్రజలెప్పుడూ తమంతట తాముగా పొగుడుతూ ఉంటారు అన్నారు వందన, సుందరి ఏకకంఠంతో. వినయశీలుడి కథ పూర్తి చేయగానే పదవితోటి డబ్బుతోటి తెచ్చుకునే మంచి పేరు తాత్కాలికం. మంచి పనులు చేసి తెచ్చుకున్న మంచి పేరు శాశ్వతం. రాణులు తాత్కాలికంగా కాక శాశ్వతమైన మంచి పేరు తెచ్చుకోవాలి. నేను అలాంటి రాణిని అనిపించుకోవాలి అని మనసులో మదన పడింది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.